పాల సముద్రాన్ని చూడాలంటే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదండి. మా ఊరు వస్తే సరిపోతుంది. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేచి బయట శుభ్రం చేసి మొక్కలకి, వాకిలికి నీళ్లు పెట్టేసాను. ఇంకా మా వారైతే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళారండి. పొయ్యి మీద బియ్యం కడిగేసి పెట్టేసి మరోవైపు కూర తిరగమూత పెట్టేసి ఇంకా బయట నా పని నేను చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటాను. బట్టలు ఉతికేయడం అయిపోయింది. ఇంకా అంట్లు కడిగేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. తొందరగా లేస్తే ఏంటంటే పిల్లలకి బాక్స్‌లు అన్నీ పెట్టాలి కదా! సో, మళ్ళీ వాళ్ళకెక్కడ లేట్ అయిద్దని నేను కొంచెం తొందరగా లేచి నా పని కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా మా వారు కూడా చీకటితో వెళ్తేనే నిలపత అయ్యిద్ది తొందరగా. లేదంటే మంచి ఎండలో పెట్టాల్సొచ్చిద్ది. ఇంక ఈ మంచు చూసారా ఎలా ఉందో? శివరాత్రి దగ్గర పడుతుంది కదా! ఇంక ఇక్కడితో శివరాత్రి వరకు ఈ మంచు కూడా ఉండేది. తర్వాత అలా నెమ్మదిగా తగ్గిపోయి వేసవికాలం వచ్చేసిద్ది. అందుకేనేమో ఇంతలా వస్తుంది. పాల సముద్రం లెక్క చుట్టూ మా ఇల్లు మధ్యలో ఉన్నట్టు అనిపించిద్ది. మా ఇంటి వాతావరణం అంటే చాలా మందికి ఇష్టము. నాకు కూడానండి. ఊరికి చివరి కదా! ప్రశాంతంగా ఉంటుంది. అది కాకుండా మా ఇల్లుని నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నాను. నాకదొకటి బాగా ఇష్టము. ఇంకా ఈ మంచులో పని చేయాలంటే తెలిసిందే కదా! నాకైతే మంచు అస్సలు పడదు. చూడటానికి నాకు చాలా ఇష్టము. కానీ మంచులో ఏమైనా తలకి కండవ కట్టుకోకుండా పని చేశానంటే ఇంకంతే సంగతి. హెల్త్ ఊరికనే పాడైపోయిద్ది. అప్పటికి ట్రై చేశాను కానీ ఇంకా నా వల్ల కాదు. సో, అందుకని ఇంక లేచినప్పటి నుంచి తలకి మఫ్లరో, చున్నీయో, కండువో ఏదో ఒకటి కట్టుకొని పని చేసుకుంటా. నేను బిజినెస్ స్టార్ట్ చేసినంత మాత్రాన నా డైలీ వ్లాగ్స్, వీడియోస్ అవైతే మాత్రం వస్తూనే ఉంటాయండి. అవి అవే, ఇవి ఇవే దేనికి దానికే. సో, నేను అలా మేనేజ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నన్ను ఎక్కువగా ఇష్టపడేది నా డైలీ రొటీన్ చూసే. సో, అందుకు ముందు నేను వీటికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను. ఇంకా తర్వాతనే అది. అన్నిటికీ కష్టపడుతున్నా. ఒప్పుకున్నంత వరకు కష్టపడాలి తప్పదుగా. సో, బయట కూడా ఇలా ముగ్గైతే పెట్టేసుకున్నానండి. బయట కూడా పెడుతున్నాను. మొత్తం నీట్‌గా చేసుకున్నాము. బయట చాలా ప్లేస్ వచ్చింది శుభ్రం చేశాక. శుభ్రం చేసామంటే అది బాటండి. పాములయి వస్తాయని అలా నీట్‌గా శుభ్రంగా ఉంచుకుంటున్నాము. ఇంకా ఇలా ఉండిద్దనమాట పొద్దున్నే మా ఇంటి వాతావరణము. వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మరోవైపు పిల్లలకి బాక్స్ కూడా రెడీ చేసేస్తే వాళ్ళు కూడా స్కూల్‌కి వెళ్ళిపోయాక ఇంకా ఏమైనా పని ఉంటే నేను ఇంకా చూసుకోవడము, పొలానికి వెళ్ళడము అలా చేస్తాను. కానీ నాకు 8 గంటలలోపు పని కంప్లీట్ అయిపోతే భలే హ్యాపీగా ఉండిద్దండి. అంతకు మించి ఏమాత్రం ఆలస్యమైనా బద్ధకం వచ్చేసినట్టే. కానీ చుట్టూ మాత్రం పాల సముద్రంలా భలే ఉంది కదండీ! నేను చెప్పింది నిజమే కదా! ఇంక వీళ్ళకి బాక్స్ పెట్టేసి వాళ్ళనైతే పంపించేస్తున్నా. వీళ్ళు కరెక్ట్‌గా 8, 8:20 కల్లా వీళ్ళు బయలుదేరుతారు. ఆ టైం కల్లా రేణుకి బస్ కూడా వచ్చిద్ది. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకప్పుడు కొంచెం రిలీఫ్‌గా అనిపించిద్దండి. అప్పటి వరకు టెన్షన్‌గా ఉండిద్ది. ఇంక ఇది టమాటా చెట్టు, కాయలు కూడా పడినాయి. ఇంక ఇది చిక్కుడు చెట్టు అండి. చిక్కుడు చెట్టుకి చూసారా కాయలు ఎంత బాగా వచ్చినాయి. ఇంతే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.